నా డబ్బంతా నీదే. లేదురా నీదే. అది కదరా నేను చెప్పేది వినరా. ఈ మొత్తం డబ్బంతా తీసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. అంటే నేను చేతగాని వాడిని, ఈ డబ్బు లేకుంటే బతకలేనే కదా. అరే నేను జాదునరా, ఎలాగోలా బతికేస్తా. కానీ నువ్వు అమాయకుడు, ఈ డబ్బంతా తీసుకుని హ్యాపీగా ఉండరా. నేను ఎలాగోలా బతికేస్తారా, నా ఆలోచన అంతా నీ గురించే. తీసుకో. అంటే నాకు నీ గురించి ఆలోచన లేదనేగా. వద్దురా ఉంచేసుకో. వద్దురా నువ్వే ఉంచుకోరా. తెక్కగా ఉందా ఉంచేసుకో అని చెప్తున్నాను కదా. ఏరా కలిసిందా, నువ్వే ఉంచుకోమంటుంటే. అరే చిన్న నేను చెప్తున్నాను కదా ఉంచేసుకో. తీసుకో. వద్దురా నువ్వే నువ్వే తీసుకోరా. పెద్దోడి కావాలి. వద్దురా నాకు. రేయ్, నీ చెప్తాను, తీసుకో. రేయ్, అంతా నీ వల్ల చెప్తారా సార్. అవును కదా నీ వల్ల. అమ్మా ఆగమ్మా, నీ కనిపెడతా ఆగమ్మా. కనిపించమ్మా, అమ్మా కనిపించమ్మా. కనబడింది అక్కడ నీకు. ఇక్కడ కూడా లేదు. చెప్పేదవా, నీ కారణంగానే లాటరీ టికెట్ పోయింది. వెంటదవా నీ వల్ల డబ్బు మొత్తం పోయింది. రేయ్, నీ సుఖం కోసం నేను త్యాగం చేస్తే నన్నే తిడతావా? నువ్వు బాగుపడరా, నాశనం అయిపోతావు. రేయ్, నీ బాగు కోసం నేను ట్రై చేస్తుంటే నన్ను నాశనం అయిపోతానంటావా? నువ్వు సర్వ నాశనం అయిపోతావురా. రేయ్, నా మీదే చేసుకుంటావా? నువ్వు బాగుపడరా, నాశనం అయిపోతారా? రే నువ్వే సర్వనాశనం అయిపోతావా? నువ్వే నాశనం అయిపోతారా? అరే నువ్వు చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటావురా. నేనే గిరిక లేకపోతే నీ బతుకేమైంది తెలుసా? నేను కానీ లేకపోతే నీ బతుకు ఎప్పుడో ఈ చెత్తలో చెత్త అయిపోయేదిరా. నువ్వు పిచ్చి కుక్కమై రోడ్డు మీద తిరిగేవాడివిరా. నువ్వేరా బురదలే పందైపోయాడివి. అరే ఈ రోజు నుంచి నేను నీ ఫ్రెండ్ కాదు, నువ్వు నా శత్రువి. అలా మీ ఇద్దరు శత్రులయ్యాం. ఏదో మీ టైం బాండ్ లాటరీ తగిలితే తెంగరాదోళ్ళ కొట్టేసుకున్నారా? అదే మీ ఇద్దరు సగం సగం పంచుకుంటే ఈ బయట లక్షాధికారులు అయిపోతారు తెలుసా? మాకు లాటరీ తగిలింది ఎంతో తెలుసా? ఎంత? 100. 100? నా బొందలాగా ఉంది, 100 కోసం కొట్టేసుకున్నారా? 100 అంటే మీకు లెక్కలేకపోవచ్చండి, కానీ అప్పట్లో మాకు లక్షలతో సమానం. ఆ 100 లేక ఎన్ని రోజులు పస్తులు ఉన్నావో, ఎన్ని రాత్రులు ప్లాట్ఫామ్ పెట్టుకున్నావు మీకేం తెలుసు? సర్లే అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండమ్మా. అది జరిగే పని కాదు. వాడి బాగు కోసం తాపిత్ర పడుతుంటే ఇన్నాళ్ళు పగలతో ప్రతీకారాలతో కొట్టుకునే వాళ్ళు చూశాను. ఫస్ట్ టైం త్యాగాల కోసం కొట్టుకునే వాళ్ళు చూస్తున్నాను. ఈ విషయం మీ ఇద్దరు మంగాలకి తెలిస్తే మెడపెట్టి ఇంట్లో నుంచి బయటికి ఎండతారు. మిమ్మల్ని తెలుసా నీకు? అదే అయినా పర్లేదు. నీకు పర్లేదమ్మా, మళ్ళీ మేము ఆ పక్క కోసం ఇంకో బేవర్స్ గాడిని ఎత్తికి పట్టుకోలేం. ఓపికలు అయిపోయి ఇక్కడ అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే, లేకపోతే ఇద్దరిని శిరస్సుతో పిసికి చంపేస్తాను. ఇదే వార్నింగ్ వాడికి ఇవ్వండి. ఒప్పుకుంటారు సత్తామా బాబు? ఇస్తామమ్మా, ఇవ్వండి. బద్రి బాలు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం కదరా, విడిపోయి చాలా నష్టపోయావు. అవునరా, ఆ రోజు 100 రూపాయల కోసం గొడవ పడ్డాం. అది 100 ఏళ్ళకి సరిపోయే గుణపాఠం నేర్పింది. ఆ రోజు మనకు తగిలింది చాలా చిన్న లాటరీ, కానీ ఈ రోజు మన జీవితాల్ని మార్చేసే పెద్ద లాటరీ. అవునరా, మళ్ళీ మనం విడిపోవడం నాకు ఇష్టం లేదురా. కలిసి ఉంటే కలదు సుఖం. ఐకమత్యమే మన బలం. ఇక మన మధ్య గొడవలు వద్దు. అవునరా, వేరు ముక్కలు అమ్ముకునే నిన్ను, బ్రోకర్ పని చేసుకునే నన్ను లక్కీగా లక్షాధికారుల కూతురు లవ్ చేశారు. మన విషయం వాళ్ళకి తెలియకముందే పెళ్లి చేసుకుందాం, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం. మన ఇద్దరిది ఒకటే లక్ష్యం, కలిసి ఉందాం, కోట్లకి వారసులు అవుదాం. థ్యాంక్ యూ బద్రి, థ్యాంక్ యూ. అయిపోయింది, మొత్తం అయిపోయింది. మనమేమో స్నేహితులయ్యాం, మనకు కావాల్సిన వాళ్ళు మనకే శత్రులయ్యారు. ఆ రోజు మనకు తగిలిన అష్టలక్ష్మి లాటరీని చేతులారా పోగొట్టుకున్నాం. ఈ రోజు మనకు అదృష్టంలో కలిసి వచ్చిన అమ్మాయిల్ని చేతులా మిస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలా రా? బ్యాగ్ సర్దుకొని పోదాం. ఎక్కడికి? ఎక్కడికేటి, మళ్ళీ నువ్వు వేరు ముక్కలు, నేను ఫోటో ముక్కలు. ఇదిగా పద. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. డాడీ 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 ఏమైందమ్మా? ఆ బాలు పెద్ద చీట డాడీ. అతను కోటేశ్వరుడు కాదు, బొబ్బిల్ రాజా వారసుడు కాదు. ఏదో రోడ్ల మీద వేరే ముక్కలు అమ్ముకునేవాడంట తెలుసా? ఎవరు చెప్పారు? అతనే చెప్తుంటే విన్నాను. అది వాణ్ణి చూడగానే నాకు అదే అనిపించింది. డాడీ
ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? ఏంటండి ఈ షాక్ కి మతిపోయి పిచ్చెక్కి నవ్వుతున్నారా ఏంటి? డాడీ అతను మనకు షాక్ ఇచ్చాడు, అమ్మాయికి టెస్ట్ పెట్టాడు. టెస్టా? అవునమ్మా, అతను ఏమన్నా సామాన్యుడా? 1000 కోట్ల ఆస్తికి వారసుడు. అతను కాబోయేటువంటి పెళ్ళం ఎలాంటిదో ఏమిటో తెలుసుకోవడం కోసం ఈ మాత్రం టెస్ట్ పెట్టకపోతే అతను మగాడే కాదు. ఏంటండి మీరనేది? వాసి పిచ్చి మొఖమా, గొప్పాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారే. వాళ్ళు ఇంకో డబ్బున్నోళ్ళ కోసం వెతుక్కోరు, వాళ్ళని ప్రేమించే వాళ్ళ కోసం వెతుక్కుంటారు. అమ్మా, నిజంగా నువ్వు అతన్నే ప్రేమిస్తున్నావా లేక అతని వెనకాలన్న ఆస్తిని ప్రేమిస్తున్నావా అని తెలుసుకోవడం కోసం ఒక చిన్న టెస్ట్ పెట్టాడనమాట. ఇప్పుడు నువ్వు బాలమిత్ర, చందమామ కథల్లో చదువుకున్నావు కదా, మహారాజులు మారు వేషాలు వేసుకుని జనంలోకి వెళ్ళి విషయాలు తెలుసుకుంటారు అని ఆ టైప్ అన్నమాట. నిజమా? అమ్మా, ఇది నీ జీవితంలో ఒక ఎగ్జామినేషన్ లాంటిదిరా. ఇందులో నువ్వు ఫెయిల్ అవడానికి వీల్లేదు. అతను వేరు మొక్కలు అమ్ముకుని బతుకుతాను అన్నాడు అనుకో, మీతో పాటు నేను పూల మొక్కలు అమ్ముకుని బతుకుతాను అని చెప్పాలి. అతను గంజి తాగి బతుకుతాను అన్నాడు అనుకో, నేను మంచినీళ్ళే తాగి బతుకుతాను అని చెప్పు. అంతే, దెబ్బకి ఫ్లాట్ అయిపోతాడు, మన రూట్లోకి వచ్చేస్తాడు. నాన్న అమ్మా, నేను నీ కన్న తండ్రినిరా. నీ బాగోగుల గురించి నీకంటే నేను ఎక్కువ ఆలోచిస్తాననే నమ్మకం నీకుంది కదా. అలా ఫిక్స్ అయిపో, ఆ రూట్లో వెళ్ళిపో. ఏ ఓకే. నేను ఇంకా రాజావారు కూడుకునే అని మీరు నమ్ముతున్నారా? ఆ ఫేస్ లో రాచగల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఎవరు మాత్రం నమ్మరు చెప్పండి. మీరు బ్రోకర్ అయినా పర్వాలేదండి, మీ పాదదాసిగా పూరి గుడిసెలోనైనా సరే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేస్తాను. అరే షూర్. షూర్ షూర్. మీరు ఎన్ని టెస్ట్లు అయినా పెట్టండి, మా అమ్మాయే గెలుస్తుంది. ఎందుకంటే మా వింజ ప్రేమిస్తుంది మిమ్మల్ని గాని మీ ఆస్తిని కాదు. ఓకే ఓకే, ఫిక్స్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ దాదా ఏంట్రోయ్ కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చోదున్నావు? మన దర్జా మనకి తిరిగి వచ్చింది కదా. ఏమైనా మనకి టైం భలే కలిసి వచ్చిందిరా. మనకు టైం కలిసి రావడం కాదు, వాళ్ళ టైమే బ్యాడు. మిస్ అయిపోయిన లాటరీ మళ్ళీ తెలియదురా మనకి. ఈ ప్రమాదం నుంచి ఓకే గానీ ఇద్దరం రాజావారి కొడుకులం అని చెప్పుకున్నాం కదా, దాని నుంచి బయటపడ్డం ఎలా? అదే కదా, ఏముంది మ్యారేజ్ చేసుకుంటే మొత్తం మేనేజ్ అయిపోతా. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం కన్నా మనం మాత్రం చేయగలిగిందే ఉంది. ఈ రోజే నిన్ను రిలీజ్ చేస్తున్నాం. కంగారు పడకు, మళ్ళీ నేను జైలుకి వస్తాను. మళ్ళీ ఏం చేస్తావురా? చెప్పను, చేసి చూపిస్తాను. నీ కర్మ. ఇదిగో జైలుకి వచ్చినప్పుడు నువ్వు వేసుకున్న బట్టలు. ఆగ, ఇదిగో నీ వేరు ముక్క. ఈ ముక్కే నా బ్రతుకును ముక్కలు ముక్కలు చేసింది. టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న. చూప్, ఈ పూలమాల వేసేది నా బాడీ కాదురా, వాడి డెడ్ బాడీకి. ఆడు ఈ ఏరు ముక్క నమ్మితే దాన్ని కొని ఎటువంటి వాడినైనా కొట్టగలుగుతానని వాడి మాటలు నమ్మి నాకు ప్రతి విషయంలో అడ్డొచ్చా ఎస్పీ గారి మీద చేయి చేసుకుంటే వాడు నా బొక్కలు కొట్టి బొక్కలు వేశాడ్రా. షేమ్, ఇంత పెద్ద దాదనే ఉండి మోసపోయాను. ఆ బాలుగాడి బాడీని పూడ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను నేను. పదండి వాడిని వెతుకుదాం. ఏంటి వైట్ హౌస్ షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వనన్నాడా? నో 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 నో, నేను అక్కడే షూటింగ్ చేస్తాను, నేను అక్కడే షూటింగ్ చేస్తాను. అంత టెన్షన్ ఎందుకండి, మన ఇంటికే వైట్ రంగు వేయిస్తాను, వైట్ హౌస్ అయిపోతుంది. నేను మాట్లాడుతుంది అమెరికా ఉన్న వైట్ హౌస్ గురించి. 1 సెకండ్. ఒకవేళ అమ్ముతారం కనుకో, ఎంత డబ్బైనా సరే సింగిల్ పేమెంట్ అలా ఇసిరేద్దాం. ఓకే, నాకు ఏ విషయం 10 మినిట్స్ లో చెప్పాలి, రైట్? క్రియేషన్ లొకేషన్ చంపేస్తున్నాయి. ఇలాగైతే నేను సినిమాలు తీయడం మానేస్తాను. అంత మాట అనకండి, నా కోసం మీరు ఎప్పుడు డైరెక్టర్ గానే ఉండాలి. నీకోసం నేను ఏమైనా చేస్తాను. అయితే మీ నాన్నగారికి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పండి. అదే పిప్పి డుమ్ డుమ్. పెళ్ళంటే మాత్రం టెన్షన్ ఉండడం సహజమే బాబు. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టు మీ నాన్నగారికి చెప్పండి. చెప్పగానే చెప్పించుని కొడతాడు. మీ రేంజ్ ఏంటి మా రేంజ్ ఏంటి అని రెచ్చిపోతాడు. అంటే మీ నాన్నగారి పెళ్లి ఒప్పుకోరా? చచ్చినా ఒప్పుకోడు. అంటే మనకి పెళ్లి జరగదా? జరగదా? ఎవరు చెప్పారు? మా నాన్న నో అన్నా, నేను ఎస్ అంటాను. అయితే అల్లుడు గారు, మీ నాన్న ఎస్ అంటే మీ కాపురం అక్కడ, నువ్వు అంటే ఇల్లరికం ఇక్కడ. బ్యూటిఫుల్ ఐడియా, ఇది బాగుంది. నోనో ఎస్ఓ తెలుసుకోవాలంటే ముందు నాన్నగారితో మాట్లాడాలిగా. వెంటనే ఫోన్ చేయి బాబు. యూ నాటి ఆంటీ, నాట్ అట్ ఆల్. అల్లుడు గారు, నాన్నగారు నంబర్ చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. తప్పదా? ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్ నా కోసం. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఆంటీ పక్కన టచింగ్ టచింగ్. డాడ్ డాడ్ డాడ్, yes I got it.
ఫోను. ఫోన్ ఏంటి టైంలో అలా హలో డాడీ. డాడీనా మీ డాడీనా కరెక్ట్ గా టైమింగ్ ఫోన్ చేశాడు. మీ ప్రేమ వ్యవహారం చెప్పి నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను. నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. చెప్పేశాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు. ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు. పెద్దబాబు కూతురు. కరెక్ట్. ఆస్తి ఆ పెద్దగా లేదు. ఆస్తి నాకు ముఖ్యం కాదు డాడీ, అమ్మాయి అంటే నాకు ప్రాణం. శబాస్ అనమాట. వాట్? నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన ఆస్తిలో నుంచి చిల్లి గవ్వ కూడా ఎవరా? అవసరమైతే వేరు ముక్కలు అమ్ముకుంటాను, కానీ మీరు చెప్పిన ప్రిన్స్ డయానాని మాత్రం చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, Yes. ప్రిన్స్ అయ్యానా పోయిందనుకుంటాను. అదే డయానా సిస్టర్ ఫియానాని కూడా చేసుకోను. దిస్ ఈస్ ద ట్రూ లవ్. ఓకే డాడ్, నువ్వు మన ప్యాలెస్ లోపలికి రానిపోయినా పర్వాలేదు, నువ్వు మా పెళ్లికి వచ్చి అక్షంతలు వేయకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. డూ యూ అండర్స్టాండ్? గుడ్ బై డాడ్. వద్దు. అల్లుడు గారు, ఆ, ఫైనల్ గా మా జమీందార్ వియ్యంకుడు గారు ఏమంటున్నారు? విన్నారుగా, ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మా ఇంటికి వెళ్ళిపోతా. వెళ్ళిపోతారా? లేకపోతే 1000 కోట్లు వదులుకోమంటారా? డార్లింగ్, ఆ. ఆస్తి కోసం ప్రేమించే నన్ను వదిలేస్తారా? వదిలేక ఏం చేస్తాను? నా చేతిలో డబ్బు లేకపోతే నీకు ఫుడ్ ఎలా పెడతాను? అప్పో సప్పో చేసి పప్పో పచ్చడో కలిసే తిందాం అల్లుడు గారు. పచ్చడి చూసావా? డబ్బు లేదనగానే పచ్చడి అంటున్నాడు. పోనీ పరవానం పెరుగన్నాం. పరమాన్నం పెరుగన్నం. బాగా ఆలోచించుకోండి. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? వెంటనే పెళ్లి జరిపించేద్దాం. మీ ఇష్టం, తర్వాత నందిట్టుకొని లాభం లేదు. నాకు అసలే టెన్షన్ గా ఉంది. ఇందులో టెన్షన్ ఎందుకు అల్లుడు గారు? ఇలాంటివన్నీ నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను. మై హూనా ఆ? అయ్యా. ఓకే. ఆలస్యం అమృతం విషయం. ఇంకా ఈ విషయంలో నేను తేల్చాల్సింది ఏమీ లేదు. తేల్చాల్సింది పురోహితుడే. అయ్యా, వచ్చే సోమవారం ఉదయం 10:30 దివ్యమైన ముహూర్తం ఉందండి. అయితే నేను ఆ ముహూర్తానికే ఫిక్స్ అయిపోతున్నాను. నా చిట్టు తల్లి బొబ్బిల్ రాజా వారి కోడలయ్యే మధుర క్షణాలు దగ్గర పడిపోతున్నాయి. ఓ డాడీ. 10:30 పంతులు గారు, మీరు ముహూర్తం 10:29 పెట్టండి. వారి కూతురు పెళ్లి కంటే నా కూతురు పెళ్లి 1 నిమిషమైనా ముందు జరగాలి. అలాగేనండి, తదాస్తు. నా పెళ్ళేదో చేసేస్తే నేను వెళ్ళిపోతాగా. మేము అదే పని మీద ఉన్నాం, ఒకరికిద్దరం తోడున్నాం కదా. అది మా పెళ్ళి అవగానే మీ జంటకి మేము పెళ్లి చేస్తాం. ఫుల్ హంగామా చేస్తాం. యా, పంతులు గారు, ముహూర్తం టైం అయిపోయింది, దాడి కట్టించేసేయండి. వాడి కూతురు పెళ్లి కంటే నా కూతురు పెళ్లి 1 నిమిషమైనా ముందు జరిగిపోవాలి. అల్లుడు గారు కట్టేయండి. శుభం. పంతులు గారు, ఆ తాళి కట్టించేస్తుండయా, నువ్వు కూడా కట్టించేయి. అల్లుడు గారు కట్టేయండి, కట్టేయండి తొందరగా. వేసేయనమ్మా. అది చూడు నాన్న, బాగా చూడు. నా పగ నీ కసి రెండు నెరవేరిని. ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు లాడ్జుల్లో ఫోటోలు చూపిస్తూ రూములు అద్దెకిచ్చివాడు ఎవడకు పుట్టాడో తెలియని అనాథ ఇంటికి అల్లుడయ్యాడు. హ్యాపీ హ్యాపీ. ఇప్పుడు చూడు బద్రి, నా పగ ఎలా తీర్చుకుంటానో. ఏం చేస్తారు? వెంటనే ఆ చిన్నబాబు గారి ఇంటికెళ్ళి నిజం చెప్పి పగ తీర్చుకుంటాను. చెప్పగా నీ మీద ఊసేసి నా మీద తాళి ఇసిరేసి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తాడు. అదేంటి, వాడికి హార్ట్ అటాక్ రాదా? వాడికి హార్ట్ అటాక్ రావాలంటే 9 నెలలు ఆగాలి. ఆగితే ఏమవుతుంది? నా భార్య బిడ్డకి తల్లి అవుతుంది. వాడికి నువ్వు తండ్రి అవుతావు. మరి నేనేమవుతాను? ఆ పాయింట్కే వస్తున్నాను. 9 నెలల తర్వాత నా పిల్లోడు బారసాల రోజున ఇప్పుడు మీ నాన్న చెప్పిందే ఆ రోజు వచ్చి మా మామకి చెప్పావనుకో, అప్పుడు వస్తుంది మా మామకి హార్ట్ అటాక్. మీరు చెప్పేది కరెక్టే అని ఈయన అభిప్రాయం. మిమ్మల్ని ఆ పనిలో ఉండమని నొక్కి ఒక్కానిస్తున్నారు. ఒక్కర్లేదు, మా ఊరుగా చెప్పినా మాకు అర్థం. డైరెక్ట్ గా పోనీ.
అటు వెళ్తే డైరెక్ట్ గా బిర్లా టెంపుల్ వస్తుంది. కొత్త దంపతులం కదా, దైవ దర్శనం చేయిస్తారేమో మామయ్య గారు. ఇప్పుడు రైట్ కి పోని. అటు వెళ్తే బేగంపేట ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ యూ కపుల్స్ కదా, మరి ఇద్దరిని ఫారిన్ హనీమూన్ పంపిస్తారేమో. ఏం మామయ్య? ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్ళు. అటు ఎందుకు? శంషాబాద్ వస్తుంది. అక్కడికి ఎందుకు? మామయ్య గారు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండుంటారులే, నువ్వు పోనీ. తెలిసిన వాళ్ళు కాదు, బొబ్బిల్ రాజా వారు ఉన్నారు. ఓహో, ఆయన మీకేమవుతారు? మామయ్య గారు ఓహో, మీ నాన్న. కరెక్టే కరెక్టే. నేను అన్నా. మా నాన్న అక్కడికి ఎక్కువ. కొత్త కోడల్ని చూపిద్దామని. ఇక్కడ తలే బొప్పి కట్టింది, అక్కడికి వెళ్తే తలే ఉండదు. పెళ్లి కంటే ప్రాణం ముఖ్యం. నేను రాను. ఆగండి అల్లుడు గారు, ఇదిగో. అల్లుడు గారు, మామయ్య గారు మీకు తెలీదు. వద్దంటే నేను చెప్పింది రండి మామయ్య గారు. ఏం కంగారు పడకయ్యా. నిన్ను ఈ పెళ్లి కొడుకు డ్రెస్ లో చూసిన తర్వాత మీ నాన్న చేసేదేం లేక 2 అక్షంతలు వేసి నిన్ను ఆశీర్వదించి లోపలికి తీసుకెళ్తాను. ముందు మీరు ఎక్కండి. పట్టుకోండి అత్తయ్య గారు, పట్టుకోండి అత్తయ్య గారు. పోనీవయ్యా, పోనీ. పట్టుకోండి. వదిలేమ్మా, వదిలేండి. ఇల్లు చూసుకున్నారుగా, బ్రహ్మాండమైన ఇల్లు. ఇక చూసారు కదా, ఏయ్, దండం మర్చిపోయింది. పదండి దండం మామయ్య తీసుకో. గారు. అల్లుడు గారు, నేను లోపల రాలేదు మామయ్య గారు. నువ్వేం కంగారు పడకయ్యా. ఇల్లు చూస్తే సరిపోతే అన్నారు కదా, నేను దిగను మామయ్య గారు. తెల్ల బట్టలు పెళ్లి దండలు అంటే అబ్బాయి గారు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చారనమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఆ వాచ్మెన్ గడి కల నిజమైనట్టుంది. ఏంటి అల్లుడు గారు దిక్కులు చూస్తారు? పదండి. వద్దు మామయ్య గారు. పదండి. నా బంగారు మామయ్య గారు. అదే పదండి. నా చిట్టి కన్నా కదా. పదండి. వద్దు ఎవరిని మామయ్య. చూస్తే బాగుండదు. నేను రాలేదు మామయ్య గారు. రాజాగారు రాజాగారు ఘోరం జరిగిపోయిందండి. అబ్బాయి గారు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చారు. మరి రండి. తాళిగట్టి కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు? నేనున్నా కదా, నేను ఎక్స్పీరియన్స్ రండి చెప్తాను. ఆశీర్వాదం మరి తీసుకుందాం. రండి, పర్లేదు. రేయ్, పంచర్లు వేసుకున్నాడు పర్సనల్ అఫైర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఉంటే పళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకొచ్చా. వచ్చి గనుత నుంచి ఉన్నారు. వెళ్ళి కాళ్ళ మీద పడిపో అంతే. ఎవడురా నువ్వు? అంటే అది ఏం జరిగిందంటేనండి, కనిపిస్తూనే ఉంది, పెళ్ళయింది. అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓహో, ఓలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట. మీరే ఇలా రూట్ ఇస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను. ఇది అన్యాయం. అల్లుడు గారు బాగా నిలేసి అడుగుతున్నారు. మీరు పెద్ద మనసు చేసుకొని తండ్రిగా నాకు విలువ ఇవ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు, ఇది వేరు. వేరు. తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు, పెద్ద వేరు, చిన్న వేరు, ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశారండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి. ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని, ఆస్తిని, ఇంటిని మర్చిపోవాలి. ఫోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి? కారు రెడీ చేయి, బయటికి వెళ్ళాలి. వెళ్ళండి నాన్నగారు. నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా మా నాన్నగారు ఒప్పుకోరని? పదండి వెళ్దాం. హాయ్, మీ ఇంటికి ఎల్లరికి వచ్చేస్తా. జరిగించాలి, వదిలేరా. మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో, ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్రష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీ పెళ్ళాం అవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం. రామరా, ఇది దారుణం. నేను చెప్పేది వినండి. ఆ చెప్పేదేదో మీ నాన్నకు చెప్పవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటే. రామరా, రా. నువ్వేంటి ఎక్కడ నుంచున్నా? రా. నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా గడప తొక్కండి. త్యాగరాజు, నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా అమ్మ నాన్నలు కూడా దూరం అయ్యాను. నువ్వు నాకు అన్యాయం చేశావు. అంత మాట అనుకో. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథను. ఆ బాధేంటో నాకు తెలుసు. నీకు అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే మీ ఇంటికెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. జరిగిందంత చెప్తాను. అలాగే. రండి బాబు గారు, రండి. మీకు శుభవార్త. ఎక్కడికి వెళ్ళావురా? తొందరపడేదైనా అఘాయిత్యం చేసుకున్నావేమోనని భయపడ్డాను. అమ్మా, ఇందులో బాబు గారు తప్పేం లేదు. అసలు ఆ అమ్మాయి బాబు గారు భార్యే కాదు. కాదంటే ఎలా కుదురుతుంది? తాళి కట్టాక పెళ్ళామే అవుతుంది. నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా.
మీరు అలా ఫీల్ అవుతారు ఎందుకు బాబు? మీరు అలా వెళ్ళగానే నాన్నగారు ఫీల్ అయ్యారు, అమ్మగారు డల్ అయ్యారు. అది చూసి నాన్నగారు తట్టుకోలేక కోడల్ని తీసుకొస్తాను వెళ్ళారు. వెళ్ళారా? వెళ్ళేసేపోయింది. కాసేపోయింది. ఇంకో అరగంటలో వస్తాను ఫోన్ కూడా చేశారు. ఆ ఇంట్లో సహజ గారికి ఎలా తెలుసా? నేనే ఇచ్చానండి. మీకెక్కడదండి? విజిటింగ్ కార్డు ఇచ్చాను సార్. మీకు విజిటింగ్ కార్డు ఎవరు ఇచ్చారు సార్? అబ్బాయి గారు మామగారు వెళ్తూ ఒకవేళ రాజా గారు మనసు మార్చుకుంటే ఇది ఇవ్వండి నాకు ఇచ్చారు సార్. అయినా మీరు ఎందుకు అవుతారు సార్ షాక్? మాకు 190 షాకులు ఉంటాయండి. అసలు మీరు ఎందుకు అవుతున్నారు సార్ షాక్? మీరు మాట్లాడకండి సార్. అదిగా సార్ మీరు ఎందుకు షాక్ అవుతున్నారో మాకు తెలియాలి కదా. మీరు నన్ను ఇంత తొందరగా క్షమిస్తారనుకోలేదు. ఒక్కగానొక్క కొడుకు ఇష్టాల్ని సుఖాల్ని తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం చెప్పండి? బాగా చెప్పారు. అందుకే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవటానికే ఇలా వచ్చానమ్మా. పదండి, తొందరగా వెళ్ళి అబ్బాయిని ఆశీర్వదిద్దాం. అలాగే పదండి. రామ్మా. రాజావారు ఒక్క నిమిషం కారాపండి. రేయ్, నా కూతురు కోటీశ్వరుడింటికి కోడలుగా వెళుతుంది. నీకంటే ముందు పుట్టాను, నీకంటే ముందు కూతురికి పెళ్లి చేశాను, నీకంటే ముందే కూతుర్ని కాపురానికి పంపిస్తున్నాను. ఫస్ట్ బ్లడ్, కరెక్ట్ బ్లడ్. ఎస్. దయచేయండి రండి సార్. నాకు చాలా టెన్షన్గా ఉంది. మై హూనా. రామ్మా మహాలక్ష్మి, నీ రాకతో ఈ ఇంటికే కొత్త కళొచ్చింది. నా బంగారు తండ్రి ఎక్కడా? ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాక్కుంటే ఎలా? రా రానన్నా. రానా. పులి బిడ్డవి, నువ్వెందుకు వణుకుతున్నావు? ధైర్యంగా నిలబడు. మిమ్మల్ని చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది కదండి. ఊరుకోండి. సయాన తమ తండ్రి గారే ఈ పెళ్లికి ఒప్పుకున్న తర్వాత మీకు భయందుకు? అమ్మా, ప్రయాణం చేసి అలసిపోయావు, రెస్ట్ తీసుకో. కోడలు లోపల తీసుకురా. అలాగేనండి, పదమ్మా. అల్లుడు గారు మీరు బాగా రెస్ట్ తీసుకోండి. రాత్రికే శోభనం. శోభనం ఈ రాత్రికేనా? మరి ఆ కాస్త సంఖ్య తీరిపోయింది అనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. కరెక్టే, అన్నీ సెట్ అయిపోతాయి. నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు. అబ్బాయి గారికి శోభనం అయితే పుట్టోడు మెలికలు తిరుగుతున్నాడేంటి? ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవడం ఎలా బాసు? నేను చూసుకుంటాను కదా మై హూనా. చాగు ఇప్పుడు. అవును, ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను, ఇతనెవరు బాబు? బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్. ఈ పెళ్లి జరిగింది ఇతనికే. ఏంటి? అదే ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి. అబ్బాయి గారి పెళ్లి చేసింది నేనే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మా ఇంటికి మంచి కోడలను తెచ్చు. మీ ఆశీర్వాదం ఏం కావాలో కోరుకో. సార్ మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్. అలాగే కానీ నువ్వు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ సార్. అబ్బాయి అమాయకుడు, సార్. ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు. జాగ్రత్తగా చూసుకో. అన్నీ నేను చూసుకుంటాను. నేనున్నదే అందుకు మై హూనా సార్. ఏంటి అంకుల్ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నా శోభనం గురించా? అవును అల్లుడు గారు, ఎక్కడ జరిపిద్దామా అని. నాకు ఎక్కడైనా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. హనీమూన్ ఫుల్ మూన్ లో అయితే ఫుల్ మూనా? మీరెందుకు ఉలిక్కిపడ్డారు? ఆ హోటల్ మీకు తెలుసా? తెలుసు, ఈ మధ్య చాలా బిజీగా ఉంటుంది. అంతే తెలుసా, ఇంకేమైనా తెలుసా? అంతే. మీరెందుకు కంగారు పడుతున్నారు? ఏం లేదు, నా రేంజ్ కి హోటల్ సరిపోతుందా అని. నిజమే, మీ రేంజ్ కి ఏ ఫారిన్ లోనో జరిపించాలి. You're right, exactly. అవునన్నా 3 రాత్రులు 3 దేశాల్లో చేసుకుంటాం. 3 ఏం కర్మమ్మా, 30 దేశాల్లో చేసుకోవచ్చు. You nasty. కానీ ఏ దేశానికి వెళ్ళాలన్నా అల్లుడు గారికి పాస్పోర్ట్ ఉండాలిగా. పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ లోరా? ఎయిర్పోర్ట్ లో టికెట్ ఇస్తారు, పాస్పోర్ట్ బొబ్బిల్ రాజా వారు ఇస్తారు. ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన స్వయంగా మీ నాన్నగారు కాబట్టి. మళ్ళీ నాటి అంకుల్, హనీమూన్ ఫారెన్ లో కాకుండా ఏ నర్సాపురంలో పిఠాపురంలో పెడితే బాగుంటుందేమో. నిజమే అల్లుడు, మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను. అంకుల్ ఏంటో నాకు చాలా భయంగా ఉంది. నాకు మాత్రం బాగా థ్రిల్ గా ఉంది. హలో హలో,
శోభనం రాజా గారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా థ్రిల్గా ఉందంటున్నావు. నీకు కూడా వేశాను కదా. స్ప్రే వేసుకున్నంత మాత్రాన పెద్దోడు శోభన పెళ్లి కొడుకు అవుతాడేంటి? రాజా గారు మీ సంగతి ఏమో కానీ పొట్టాడు కూడా అవుతుంది. మైండ్ కొట్టాం. ఓ డ్రైవర్ గారు కదా. హలో, వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోయి నీ పని చూసుకోపో. వెళ్తాంలేండి సార్. పొమ్మంటే. అరే అత్త వేసుకోవడం ఫస్ట్. అదేంటి అల్లుడు గారు ఇంకా ఇక్కడే ఉన్నారు? ముహూర్తానికి టైం అయిందిగా. అదే అదే. నువ్వేంటి ఇక్కడున్నా? సిగ్గుపడుతుంటే తీసుకెళ్ళి. నేను తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య గారు, నాకు సిగ్గు. అదేంటండి? మీరు వెళ్ళండి. నేను తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య, అయ్యో. మీరు అలా చేస్తే అసలు లోపలికి వెళ్ళను. వద్దమ్మా. అబ్బా ప్లీజ్, నేను గోడను గీకేస్తా. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడా? లోపలికెళ్ళు. సిగ్గుపడుతున్నట్టున్నాడండి. అమ్మా ప్లీజ్, ఈ ఒక్కసారికి ఇతను వెళ్తాడమ్మా. ఏంటి నీకేమైనా మతిపోయిందా? సిగ్గు లేకపోతే సరి. ఏం మాటలు రావి? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే నరికి పోగులు పెడతారు. ముందు లోపలికెళ్ళు. వెళ్ళు. ఇంత అమాయకుడు వేట్రా. నీకు ఇక్కడేం పని? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే అమ్మగారు. వెళ్ళు. అలాగే అమ్మా, అలాగే. ఏ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది అది అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసావుగా, వెళ్ళు. ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలీదా? వెళ్ళు. Idiot. రామయ్య, ఈ రాత్రికి నీ మొహం ఎవరికి చూపెట్టు. వెళ్ళు. అయ్యో ఏంటండి, ఏంటి దారుణం? ఏంటి ఏంటంటారేంటండి? బయట ఉండాల్సిన పుట్టోడు లోపల ఉన్నాడు, లోపల ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు. చూసావా? చూశాను. మర్చిపో. అయ్యో మర్చిపోవాల్సిన విషయం ఏంటిది? మర్చిపోకపోతే ప్రాణగండం. ఎవరికి ప్రాణగండం అండి? నాకు మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట. అయ్యో లోపల అమ్మాయి శీలం పోద్దండి. ఎక్కువ మాట్లాడే ఉంటే నీ ఉద్యోగం పోతే. పోతే పోయిందండి అది ఉద్యోగం. ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం తిని ఆయనకు ద్రోహం చేయలేనండి. ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. అయ్యగారికి చెప్పాల్సిందే, చెప్పి తీరుతాను. ఏంటండి అలా ఉన్నారు? నీకు నిజం చెప్పాలి. చెప్పండి. నేను నిజంగా రాజావారి కొడుకుని కాదు, పేరుముక్కలు అమ్ముకునేవాడిని. బాబోయ్, ఏమైంది? 8 దాటి 2 నిమిషాలు అయిందండి. అయితే మా అమ్మ ముహూర్తం దాటకూడదని వార్నింగ్ ఇచ్చింది. నీ తలరాతి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా? ఏంట్రా ఏమైంది? అమ్మా లోపల ఎవరున్నారో తెలుసండి? లోపల అమ్మగారు, ఓడలు చూసి మురిసిపోవడం కాదండి, లోపల ఎవరున్నారో చూసుకోండి. బాబు గారు, లోపల నుంచి మీరు వస్తున్నారండి? శోభన గదిలోంచి నేను రాకపోతే నా డ్రైవర్ వస్తాడా? అమ్మగారు ఈ పన్ను చూసుకో. అమ్మా అమ్మా. అయ్యో అయ్యి బాబాయ్, కొప్పలు మునిపోయి బాబాయ్, కొప్పలు మునిపోయి. రండి 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 బాబాయ్. సార్ సార్ ఇలా రండి సార్, కొప్పలు మునిగిపోయినాయి సార్, ఇలా రండి సార్. ఏంట్రా పొద్దున్న ఏంట్రా పొలికాక? దారుణం జరిగిపోయింది సార్. శుభమాని శోభనం జరిగితే దారుణం అంటావేంట్రా? లోపల జరగడం కాదు సార్, లోపల ఎవరున్నారో చూసుకోండి సార్, చూసుకోండి సార్. ఎవరుంటారు? అల్లుడు గారు ఉన్నారు. సరిగ్గా చూసారా? నువ్వు చూసావా? నేను చూశాను సార్. బాగా చూసావా? బాగా చూశాను సార్. మొత్తం చూసావా? రాత్రి అంతా చూశాను. ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి పనులు చేసావంటే జమీందారు గారి తుపాకుతో కాల్చి పారేస్తాను, జాగ్రత్త. రాత్రేమో పుట్టాడు లోపలికి వెళ్ళాడు, పొద్దున్నే పొడుగోడు బయటకు వచ్చాడు. మొగుళ్ళు మారని చెప్తే రాజాగారి గంతో కాల్ చేస్తానంటాడేంటి ఇతను? ఏంటిది పొద్దున్నే పుట్టాడు? ఈ వంటింటి పనులు నీకెందుకమ్మా? కొత్త పెళ్లి కూతురువి, హాయిగా ఒక 4 రోజులు రెస్ట్ తీసుకో. రాజాగారి కోడలైనా మన పనులు మనం చేసుకుంటేనే మంచి మర్యాద. అమ్మగారు, 2 రోజులు నేను పనిలోకి రాలేదని చెప్పి ఈ కొత్త పని మనిషిని పనిలో పెట్టుకున్నారా? నీ బొందా, ఆవిడ పని మనిషి కాదే, నా వియ్యపురాలు. ఈ అమ్మాయి నా కోడలి పిల్ల. ఈవిడ మీ కోడలి పిల్ల? అబ్బాయి గారికి పెళ్ళెప్పుడైంది? అదంతా పెద్ద కథలేవే, మాకు చెప్పకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఈ అమ్మాయిని ప్రేమించాడా? మరి ఆ అమ్మాయి? అవునే, నిన్ననే శోభనం కూడా అయింది. మీ అందరికి బట్టలు పెడతాలేవే.
రాత్రి బాగా నిద్ర పట్టిందా? చా ఊరుకో, శోభనం రాత్రి కూడా నిద్రపోతాడా ఏంటి? ఆ, నువ్వేమో ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయిపో. నేను మాత్రం రాత్రులు చెట్లమ్మట పుట్లమ్మట తిరుగుతూ వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటాను. చిచి, నువ్వింత దుర్మార్గుడు అనుకోలేదు బాబు. సీతను ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఈ జన్మలో బాగుపడవు. రామ్లమ్మ ఆగు. చాగు, ఏమైంది? ఏమైందంటావేంటాయి బాబు? అక్కడికి వెళ్ళి సీతకు నాకు పెళ్ళైందని చెప్తుంది. అక్కడ సీతకు నుయ్యి, ఇక్కడ నాకు గొయ్యి. మై హూనా, అన్నీ మన మంచికే. ఇదిగా నీకు పెళ్లి గడియలు ముంచుకొచ్చినాయి, పద చెప్తా. నేను నమ్మనే, ఆయన అలాంటి వారు కాదు. కళ్ళతో చూసింది చెప్పాను, వినకపోతే నీ కర్మ. అయినా లేనివాడు బ్రతుకులంతా ఇంతే అంటే విన్నావా? అనుభవించు. నేను బతకడం వేస్ట్, చచ్చిపోతాను. సీత, సీత, తలుపు తీయమ్మా. సీత, అర్థం చేసిన పనికి నువ్వెందుకమ్మా చావడం? తలుపు తీయమ్మా, నేను చెప్పేది వినమ్మా. సీత, అమ్మా తలుపు తీయమ్మా. పడితేను, అరే పడితేను, పడితేను. బాబు త్వరగా రండి బాబు. బాబు, అమ్మాయి లోపలికి వెళ్ళి తలుపేసుకుంది బాబు. సీత, 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 ఏంటి సీత ఇది? నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నీకు పెళ్ళైందట కదా. అబ్బా, పెళ్ళైంది అతనికి కాదు, నాకు. చెప్పేది వినువేంటి? అయినా సీత, నేను బొబ్బిల్ రాజు వారు కోడలు చేస్తానని చెప్పాను కదా, నా మీద నమ్మకం లేదా? ఏంట్రా నా చెల్లెలికి మైమాట చెప్పి మోసం చేస్తావా? నిన్ను చంపేస్తావా? నిన్ను చంపేస్తావా? లేకపోతే ఏంట్రా మన బతుకులు ఎక్కడ? ఈ బొబ్బిల్ రాజా కొడుకు ఎక్కడ? ప్రేమ పేరు చెప్పి పేదాలతో ఆడుకోకండి రా. అవును, ఆడుకోకండి. అరే సీను, పేదేంటి పెద్దేంటి, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమ ముందు ఏది నిలబడదురా? అవును, ఏది నిలబడదు. నువ్వు ముయ్యి. ఇవన్నీ మాట్లాడడానికి సరిపోతారా? రేపు పెళ్లి దాకా వస్తే కానీ తెలియదు. రేపటిదాకా ఎందుకురా, ఈ రోజే ఈ క్షణమే పెళ్లి జరిపిస్తా. మరి మరి మా నాన్న? విన్నావుగా, ఇంకా బాబు 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 ఏం చెప్తావు చెప్పు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. వీళ్ళ నాన్న సంగతి నేను చూసుకుంటాను ఏంట్రా కదా. నువ్వు చూసుకునేది? అరే మై హూనా, ఆ? నిజంరా, నేను చెప్పేది నమ్మరా? మై హూనా, రారా. అరే బాలు, నా చెల్లెలు పెళ్లి చేసినందుకు చాలా థ్యాంక్స్ రా. చదువుకోరా, మన ఏరియా పిల్లకి మనం పెళ్లి చేయకుంటే ఇంకెవరు చేస్తారా? సరే పదండి. ఎక్కడికి? పెళ్లి అయిపోయింది కదా బొబ్బిల్ రాజా వారింటికి. పెళ్ళైంది వాళ్ళకు, నువ్వెక్కడికి? ఆయన అన్నయ్య కదా. ఏదో టాటా బిర్లా అన్నట్టు చెప్పేవే. నువ్వు అమ్మాయి అన్నయ్య అని తెలిస్తే చెప్పమంటా. చెప్పమంటాడు. అంటే ఈ జీవితంలో నా చెల్లెల్ని చూడడానికి వీల్లేదా? అలా అని ఎవరన్నారా? 2 రోజులాగు నేను అన్ని సెట్ చేస్తాను కదా. ఇదేం తిరకాసురా? ఇదేం తిరగాసు? నువ్వాగా. మన దగ్గర అరకాసు కూడా లేనప్పుడు ఈ తిరకాసు తప్పదురా. ఓహో, నమ్మొచ్చా? తాలి కట్టించిన విషయంలో నమ్మిన వాడివి, కాపురం నిలబెట్టే విషయంలో నమ్మలేవా? నమ్మరా, నమ్మరా? మై హూనా. అమ్మయ్యా, రమ్మరా. అనుకున్న ప్రకారం మీ మావయ్య గారింట్లో నీ కాలు పెట్టించా. దా. ఉన్న లేడీతోనే కన్ఫ్యూజ్ అయి చేస్తుంటే కొత్త లేడీ ఎంటర్ అవుతుందేంటి? చూస్తా. ఏంట్రా చూపు, కళ్ళు పీకేస్తా. ఈ అమ్మాయి ఎవరైనా చూస్తున్నాను. వీడి పెళ్ళాం. నాకంటే ముదిరిపోయావు రోయ్. సార్, డ్రైవర్ వైఫ్ కి బీట్ కొడుతున్నారా? ఇది చాలా తప్పు సార్. నా ఇంట్లో తప్పు జరుగుతోంది. మరి ఏంటది? ఏంటంటారేంటండి? వీళ్ళ డ్రెస్సు ఈ గెటప్ చూస్తుంటే కొత్తగా పెళ్ళైన జంటలా లేరు. పెళ్ళా? అవునండి, మీ డ్రైవరు పేదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మీరు ఆశీర్వదించాలి. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గారు పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆయన ఆశీర్వదించడం ఏంటి? ఆయన రేంజ్ పడిపోదు. అలా అనకండి. డ్రైవర్ మాత్రం మనిషి కాదా? వాడికి మాత్రం పెళ్లి కాకూడదా? రాజావారు సొంత కొడుకు విషయంలోనే ఆస్తులు అంతస్తులు లెక్క చేయకుండా ఆశీర్వదించిన మహానుభావుడు. వారు తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఆశీర్వదిస్తారు. అక్షంతలు పట్టండి. ఆహా, సర్వమానవ సౌభ్రాతృత్వంతో తమరే ఆశీర్వదిస్తానంటే నాలాంటి వాడు అబ్జెక్షన్ పెట్టడం చాలా తప్పు సార్. ఎవరో ఎందుకు, నేనే స్వయంగా వీళ్ళ అత్యంతలు పట్టుకొస్తాను. ఆశీర్వదించండి రాజావారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇదేం ఆశీర్వాదం, ఇదేం స్టైలు? ప్రతిదానికి ఇద్దరు కాళ్ళ మీద పెట్టి దండం పెడుతున్నారు, ఇద్దరు ప్రతిదానికి తలూపుతున్నారు. ఈ రోజు నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు నాన్నగారు. నువ్వు చెప్పాక కాదంటానా? అవుట్ హౌస్ ఖాళీగానే ఉందిగా, అక్కడ ఉండమని చెప్పు. అలాగేనండి. నేను అలా బయటకు వెళ్ళొస్తాను. అక్షంతలు ఇవ్వకండి రాజావారు. రాజావారు ఇప్పుడే ఆశీర్వదించి వెళ్ళారు. ఓహో. మీరు కూడా అక్షింతలతో నూతన దంపతులను ఆశీర్వదించండి. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. పదండి. అవ్వా, వీడేంటి తన అల్లుడికి వేరే అమ్మాయితో కొడుకు పుట్టాలని ఆశీర్వదిస్తున్నాడు? వీడికి ఏమైనా మెంటలా? సంథింగ్ రాంగ్. ఎక్కడో ఏదో జరుగుతుంది. And don't forget to subscribe to iDream. And for more videos,
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.